సినీ కార్మికుల సమ్మె రోజుకో మలుపు తిరుగుతుంది. చూస్తుంటే చివరి దశకు వచ్చినట్లే కనిపిస్తోంది ఈ ఇష్యూ. పైగా ఒకే రోజు చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. మొన్నటి వరకు మీరా మేమా అన్నట్లు ఉన్న రెండు వర్గాలు ఇప్పుడు కాస్త శాంతించారు. మరి సినీ ఇండస్ట్రీ బంద్ వ్యవహారంలో కొత్తగా జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి? ముప్పై శాతం వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు చేస్తున్న సమ్మె 8 రోజులకు చేరుకుంది. పైగా ఫిల్మ్ ఛాంబర్ కూడా షూట్స్ ను పూర్తిగా ఆపేయాలని చెప్పడంతో ఇండస్ట్రీలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఏపీ వెళ్లి అక్కడి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ను కలిశారు నిర్మాతలు. వాళ్లతో పాటే ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు. ఇది వాళ్ళు చర్చలకి సంబంధించానో లేకపోతే సమ్మెకి సంబంధించానో స్పెసిఫిక్గా ఒక ఎజెండాతో నాకేం చెప్పలేదు. వచ్చి కలుస్తాం, ఒకసారి జరుగుతున్న పరిణామాలు మీకు తెలియజేస్తాం అన్నారు. మీరు ఏం తెలియజేసినా నేను సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తాను, మీరు ఆ మేరకు వచ్చి మాట్లాడుతుంటే రండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమా పరిశ్రమకి సినీ గోయర్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఇది. అందువల్ల ఇక్కడ షూటింగ్లు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతూ మాత్రమే కాకుండా ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్ని వేళల్లో కూడా వారు ఒకవేళ ఇక్కడ స్టూడియోలు నిర్మించాలన్నా లేకపోతే రికార్డింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు నిర్మించాలంటే తప్పనిసరిగా సహకారం అందిస్తాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరారు నిర్మాతలు. పనిలో పనిగా నంది అవార్డుల గురించి కూడా చర్చించారు. ఈ మీటింగ్ కు దిల్ రాజు, డివివి దానయ్య, బన్నీవాస్, కేఎల్ నారాయణ సహా చాలా మంది అగ్ర నిర్మాతలు హాజరయ్యారు. మరోవైపు హైదరాబాద్ లో చిన్న నిర్మాతలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మేము ఎలా బతకాలి, మేము ఎలా సినిమాలు తీయాలి, మా భవిష్యత్తు ఏమిటి, మా వ్యాపారం ఏంటి, మాకు వచ్చే రిటర్న్స్ ఏమిటి, మేము బతకాలా చావాలా, మీ హక్కుల గురించి మాట్లాడుతుంటే తప్ప మా బాధ్యతల గురించి ఎవరో మాట్లాడకపోతే మా గురించి ఆలోచించేది ఎవరు? ఒక నిర్మాత బాగుంటేనే ఒక ఇండస్ట్రీ బాగుంటుంది, ఒక ఇండస్ట్రీ బాగుంటేనే ఒక రాష్ట్రం బాగుంటుంది, ఒక రాష్ట్రం బాగుంటేనే అందరూ సుభిక్షంగా ఉంటాం. అందరూ హక్కుల గురించి మాట్లాడుకుంటున్నారు. నిర్మాతలకు బాధ్యతలు కూడా చాలా ఉంటాయంటున్నారు చిన్న నిర్మాతలు. తాము నష్టపోతే ఎవరు ఆదుకునే వాళ్ళు లేరని, మేం బతకాలా చావాలా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. ఇక ఫెడరేషన్ పెద్దలు, నిర్మాతలు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డితో భేటీ అయ్యారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మా ఫెడరేషన్ కౌన్సిల్ సభ్యులందరినీ కూడా పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మెని ప్రకటించకుండానే షూటింగ్లు బంద్ చేస్తున్నారు, అసలు మీ సమస్య ఏంటి అని వారు ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిచి అడగడం జరిగింది. వారికి పూర్తి వివరాలు మేమంతా కూడా వారికి వివరించడం జరిగింది. వారు ఒకటే ఒక మాట చెప్పారు, మేము ఏదున్నా కార్మికుల పక్షాన్ని నిలబడతాం. అలాగే నిర్మాతల పరిస్థితి కూడా వారు కూడా వివరించారు. కాబట్టి మీరు ఛాంబర్ పెద్ద దిగ్గా ఉంది కాబట్టి ఛాంబర్ సమక్షంలో మాట్లాడుకొని రేపు పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈ ఇష్యూను ఇంకా పెద్దది చేయొద్దని ఛాంబర్లో కూర్చొని నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు ఓ పరిష్కారానికి రావాలని సూచించారు కోమటిరెడ్డి. నిర్మాతలు ఒకేసారి 30% పెంచలేరు, అలాగని కార్మికుల కష్టం తక్కువ చేయకూడదు. ఇరు వర్గాలు కూర్చొని ఓ నిర్ణయానికి రావాల్సిందిగా కోరారు మంత్రి. ఈ లెక్కన మరో 24 గంటల్లో ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నారు ఫెడరేషన్ నాయకులు.